నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. పెంచిన విద్యుత్ ఛార్జీలను 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 అదేవిధంగా వాణిజ్య సముదాయాలకు వాడుతున్నటువంటి కరెంటు పైన వీటన్నిటిపైన ఛార్జీలు తగ్గించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అందులో భాగంగా అనంతపురం చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలను 1500 కోట్ల పైన ఈ రోజు భారం మోపుతా ఉన్నారు. అందుకు నిరసనగా ఈ కార్యక్రమం పెద్ద ర్యాలీగా వెళ్లి విద్యుత్ సమస్యల పైన విద్యుత్ అధికారులకు వినతి ప్రజలకు అధికంగా వస్తున్నటువంటి కరెంటు బిల్లులు వెంటనే తగ్గించాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలపై మీకు మాత్రం పిహెచ్డి అబద్దాలు చెప్పేదాంట్లో మోసానికి బ్రాండ్ అంబాసిడర్ గా నువ్వు ఉన్నావు, నాకు తెలుసు. ఇప్పటికే 3 పిహెచ్డి తీసుకున్నావు అబద్దాలు మోసం చేసేదాంట్లో. 4వది తీసుకోవాలనుకుంటానేమో. రాజకీయంగా అంతం చేస్తారు ఈ ప్రజలు. మాట అనేది కూడా నిలబెట్టకపోతే ఒక నాయకుడు, ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో కూడా ఈ రాష్ట్రానికే కాదు, ఈ రోజు దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కూడా ఒక మాట చెబితే, ఒక వాగ్దానం చేస్తే అమలు పరచాలని సిద్ధశుద్ధి ఉంటే ముఖ్యమంత్రికి అమలు పరచని చెప్పి నిరూపించిన వాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లే కన్నా మీరు గన అమలు పరచకపోతే, వెంటనే ఛార్జీలు తగ్గించకపోతే ఈ ప్రభుత్వం యొక్క అంతం చూస్తాము. మీరు ఏదో చెప్తా ఉన్నారు, అనేకం కూడా మా పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అప్పుడని చెప్పి అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రజలను అడగండి, చెప్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతుందని చెప్పేసి ఇప్పుడు వ్యాపారాలు అన్ని కూడా పడిపోయాయి. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందలేదు కాబట్టి వ్యాపారాలు, చిన్న చిన్న అంగళ్ళు అన్ని కూడా మూసివేసుకునే పరిస్థితి కూడా ఈ రోజు కూడా వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం వల్ల. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వానికి నేను మనవి చేస్తున్నాను, వెంటనే ఉపసంహరించుకోండి మీ యొక్క ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచడం అని చెప్పేసి కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఆ రోజు సంక్షేమ ప్రదాత అయిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను రూపొందించి ఏ రాష్ట్రంలో స్వాతంత్రం చేయని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు 1,82,000 కోట్లకు పైబడి కూడా నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 2019 నుంచి 24 లోపల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20,000 కోట్ల రూపాయలు ఆ రోజు ప్రజలకు సబ్సిడీ ఇవ్వకుండా, అంటే
దీనికి ఇవ్వకుండా డిస్కంపులకి ఇవ్వకుండా పెండింగ్ పెట్టింటే 2019లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ప్రజలపైన భారం వేయకుండా ప్రభుత్వమే చెల్లించింది 20,000 కోట్ల రూపాయలు. అంతేకాకుండా సబ్సిడీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు కేవలం 13,542 కోట్లు మాత్రమే ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 19 నుంచి 24 వరకు 42,000 కోట్ల రూపాయలు కూడా ఈ డిస్కమ్లకు కూడా సబ్సిడీ రూపంలో కూడా ప్రజల తరపున కూడా ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈ రోజు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం మోసం చేస్తూ సూపర్ 6 హామీలు అయితే అమలుపరచలేదు. అమలుపరచకపోగా కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పేసి కరెంటు కూడా ఎవరి కరెంటు వాళ్ళే ఉత్పత్తి చేసుకునే దానికి అవకాశాలు కల్పిస్తానని చెప్పి మాట ఇచ్చి ఇంకా కూడా ఏమాత్రం పెంచనని చెప్పి మాట ఇచ్చి దానికి విరుద్ధంగా నిన్న నవంబర్లో 6,042 కోట్ల రూపాయలు, అలాగే రేపటి నెల నుంచి జనవరి నుంచి 9,500 కోట్లు అంటే 15,450 కోట్లకు పైబడి ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంతవరకు కరెంటు ఛార్జీ ఒక సామాన్యుడు 500, 600 రూపాయలు కట్టే వాళ్ళు అందరికి కూడా వచ్చే నెల నుంచి జనవరి నుంచి 800 నుంచి 1000 రూపాయలు కూడా కట్టే పరిస్థితిని ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం కల్పించింది. దీనికి వ్యతిరేకంగా మొన్ననే ఈ నెల 13వ తేదీ రైతాంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని చెప్పేసి పంటలకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ కూడా రోడ్లలోకి ఇచ్చి ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరిగింది. ఆ పద్ధతిలోనే ఈ రోజు ఈ రాష్ట్రంలో పెంచిన ఈ విద్యుత్ ఛార్జీలు అన్ని కూడా వెంటనే కూడా ఉపసంహరించుకోవాలని తగ్గించాలని చెప్పి వీలుంటే, లేకుంటే ఇది ఒక వినతి పత్రం కాదు, ఇది ఒక హెచ్చరిక ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి. ఎందుకంటే నువ్వు నీ సహజ శైలి నువ్వు చెప్తా ఉన్నావు, నేను 3 మార్లు 4వ మారు ముఖ్యమంత్రి అని చెప్పేసి నువ్వు 3 మార్లకి ఇప్పుడే అబద్ధాలు చెప్పేదాంట్లో మోసాలు చేసేదాంట్లో ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చి ఆ సీఎం సీట్ లో కూర్చుంటేనే నీ వాగ్దానం మర్చిపోయే దాంట్లో ఇప్పటికే 3 PhDలు తీసుకున్నావు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా 4వ PhD తీసుకోవాలని చెప్పి నువ్వేమన్నా అనుకుంటానేమో. ఇది ఒక హెచ్చరిక. నేను వెంటనే కూడా దించి వేస్తారు మధ్యలోనే ఈ ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నాను. ఈ రోజు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరూ కూడా ఈ రోజు పోరాటం చేస్తాం, వినతి పత్రం ఇస్తామంటే మీరేం చేశారని చెప్పి మేము అడుగుతారు. ప్రజలను అడగండి ఏం చేశామని చెప్పి చెప్తారు. ఈ రోజు చిన్న చిన్న వ్యాపారాలు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల వ్యాపారాలు కూడా 6 పువ్వులు కాయలు మధ్యలో కూడా వెలిసిపోయాయి. కానీ ఈ రోజు అవన్నీ కూడా మూసిపోయే పరిస్థితుల్లో కూడా ఉంది మీ నిర్వాహకం వలన. ఇవన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వెంటనే విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించుకోవాలి, పెంచిన ఛార్జీలు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ కూడా వెంటనే కూడా మేము చేస్తున్నాం. ఇది ఒక హెచ్చరిక ఈ ప్రభుత్వానికి. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.